లంచం అనేది ఇప్పుడు చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ లంచాలే తీసుకుంటారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఊరు అనుకో, ఇప్పుడు మన షాపు పోయి చక్కెర తీసుకురా పోరానా అనుకో, నాకు 5 రూపాయలు 10 రూపాయలు అట్లా నేను కొనుక్కుంటే అందుకు ఇస్తానే నేను పోతా, నేను లేకపోతే నేను పోను అని అంటారు. మీ మమ్మీ డాడీలు మీకు అన్నం పెడతారు, మీకు స్నానం చేపిస్తారు, ఇంకా ఎన్నెన్నో చేస్తారు. కానీ మీరు మళ్ళీ లంచం ఎందుకు? మీరు నాకు 5 రూపాయలు ఇస్తేనే పోతాను, నాకు 2 రూపాయలు ఇస్తేనే పోతాను. 5 రూపాయలు 10 రూపాయలు కొంతమంది 100 రూపాయలు అడుగుతారు లంచం. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయినాం అనుకో, భూమి మనం పట్ట వేయించుకోవాలనుకున్నాం అనుకో, దానికి పైసలు అడుగుతారు. మళ్ళా 10,000 20,000 అడుగుతారు. మళ్ళా గవర్నమెంట్ నుంచి వెళ్ళి 10 కోట్లు వచ్చినాయి అనుకో బ్రిడ్జికి, వాళ్ళు 2 కోట్లు వాళ్ళే తీసుకొని 8 కోట్లతో బ్రిడ్జ్ కడితే అది మళ్ళీ ఎక్కువ రోడ్లు ఉండకుండా అప్పుడే కూలిపోతుంది. 10 కోట్లతో కట్టే బ్రిడ్జిని 8 కోట్లతో కడితే అదేముంటుంది, అప్పుడే అది కూలిపోతుంది. ఇప్పుడు బిల్డింగ్కి 20 లక్షలు వచ్చినాయి అనుకో, వాళ్ళు 10 లక్షలు తీసుకొని 10 లక్షలు తీసుకొని ఆ 10 లక్షలతో మళ్ళీ ఆ బిల్డింగ్ కట్టిరు అనుకో, 20 లక్షలతో కట్టాల్సిన బిల్డింగ్ని 10 లక్షలతో కడితే అది ఉంటుందా? కొన్ని రోడ్లకే అయి కూలిపోతుంది. అట్లా చిన్న పిల్లల నుంచి వాళ్ళు పెద్దవాళ్ళ దాకా అందరు లంచాలే తీసుకుంటారు. కాబట్టి లంచాలు తీసుకోకూడదు. ప్రతిరోజు న్యూస్లో చూస్తే ఈ ఎంఆర్ఓ లంచం తీసుకుంటూ, డిఈఓ లంచం తీసుకుంటూ, ఇంకా పోలీసులు, ఇన్స్పెక్టరు, డిఎస్పి, కోర్టు వాళ్ళు వీళ్ళందరూ లంచాలు తీసుకురు అని ప్రతిరోజు న్యూస్లో వస్తూనే ఉంది. కాబట్టి మనం ఎప్పుడు లంచాలు తీసుకోవద్దు, సిన్సియర్గా పనిచేయాలి. చిన్న వాళ్ళైనా అని ఇప్పుడు ఫ్రెండ్ ఇప్పుడు అరే నేను నీకు పెన్ వేస్తాను, నాకు పెన్సిల్ ఇరా అంటారు. అట్లా అది కూడా లంచమే. ఇప్పుడు ఫ్రీగా ఇప్పుడు ఇస్తే ఆడు మళ్ళీ ఇస్తాడు, నువ్వు పెన్ని నేను నీకు పెన్సిల్ ఇస్తా, అది కూడా అట్లా అంటారు. ఫ్రెండ్స్ అంటారు, మళ్ళీ మమ్మీ డాడీలతో అంటారు. ఇంకా ఎంతో మంది లంచం ఈ లంచం అనేది తీసుకోవడం వల్ల ఎంతో మంది నష్టపోతున్నారు. కాబట్టి గవర్నమెంట్ నుంచి మీకు జీతాలు వస్తున్నాయి కదా, మీ డ్యూటీలు సక్రమంగా చేయాలి, కానీ లంచాలు తీసుకోకూడదు అసలు.